పెన్షనర్స్కి శుభవార్త, పార్లమెంట్ ప్రకటన, మారిన పెన్షన్ అమలు అనే ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదని ఫ్రెండ్స్, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ సమాచారం చేరుకుంటుంది. తాజా సమాచారం చూస్తున్నాం. పెన్షనర్స్కి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది. ముఖ్యంగా మారనున్న పెన్షన్ అని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం. పెన్షన్ పెంపుపై కీలక వివరణ అయితే మంత్రి ఇవ్వడమే జరిగింది. ప్రస్తుతం 15,000 జీత పరిమితిపై యజమాని 8.33%, కేంద్రం 1.16% వాటా చెల్లిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా కనీస పెన్షన్ను 9 రెట్లు పెంచి 9,000 చేయాలంటే పెన్షన్ ఫండ్పై భారీ భారం పడుతుందని చెప్పి మంత్రి చెప్పడమే జరిగింది. ఫండ్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనకి కీలక ప్రకటన ఇక్కడ చూస్తున్నాం. పెన్షన్ పెరగాలంటే ఈపీఎఫ్ఓ జీత పరిమితి పెరగడం చాలా ముఖ్యం. 2014లో ఈ పరిమితిని 6,500 నుంచి 15,000కి పెంచడమే జరిగింది. 2026 ప్రారంభంలో మనకి సుప్రీంకోర్టు కీలక తీర్పు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని 4 నెలల్లోగా జీత పరిమితి మనకి సవరణ చేయాలని చెప్పి నిర్ణయం అయితే ప్రకటించడమే జరిగింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ జీత పరిమితిని సవరించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో కొత్త కార్మిక కోడ్లు అయితే అమల్లోకి అయితే రానున్నాయి. ఈ పరిమితి మనకి 25,000 నుంచి 30,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది పెన్షనర్స్కి. అప్పుడు ఖచ్చితంగా పెన్షన్ భారీగా పెరగబోతుంది. ముఖ్యంగా పెన్షన్ అయితే మారబోతుంది 2026లో. సో ముఖ్యంగా పెన్షనర్స్ అందరికీ ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనీస సర్వీస్ ఉన్న వారికి 3,570 రూపాయలు అయితే పెరగబోతుంది. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.